నువ్వు పడ్డ కష్టాలన్నీ చాలు. అమ్మా, నువ్వు నిజంగానే చెప్తున్నావా? నువ్వు నన్ను క్షమించావా? అయ్యో అమ్మా, నేను చూడకుండా, నీతో మాట్లాడకుండా నేనెంత కష్టపడ్డానో తెలుసా? నేను చచ్చేలోపు ఏదో ఒక రోజు నువ్వు నన్ను క్షమించకపోతావా? నువ్వు నాతో ఒక్క మాట మాట్లాడకపోతావా? నన్ను ప్రేమగా ఆదరించకపోతావా అని నేను ఎదురు చూస్తూ ఉన్నానమ్మా. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. ఇది నాకు చాలమ్మా. దానికి మించి నాకు ఇంకేం కావాలి? వెంటనే నేను వెళ్ళి నా బిడ్డల్ని. కానీ ఒక కండిషన్. చెప్పమ్మా, నేనేం చేయాలి? నువ్వు నన్ను క్షమించావు కదమ్మా, నీకోసం నేనేమైనా చేస్తాను. నీ భర్తతో నువ్వు పూర్తిగా సంబంధాలు తెంచేసుకోవాలి. అమ్మా, ఏం మాట్లాడుతున్నావమ్మా? నువ్వు మీ అన్న మీద ప్రాణం పెట్టుకున్నావని నాకు తెలుసు. ఖచ్చితంగా జయరామ్ యాక్సిడెంట్కి కారణం నువ్వైతే అయ్యుండవు. అందులో నాకు ఎలాంటి అనుమానమూ లేదు. కానీ అది చేసింది నీ భర్తనే. ఆ ద్రోహి నువ్వు ఆ ద్రోహికి భార్యగా ఉన్నంత వరకు నువ్వు నాకు కూతురివి కాలేవు. ఈ నిమిషమే నిర్ణయించుకో. నీకు మీ అమ్మ ముఖ్యమా, లేదా అంటే ద్రోహి ముఖ్యమా? బుజ్జి, వద్దు వద్దు. తెలుసో తెలియకో నువ్వు ఆ రత్నాన్ని ప్రేమించినప్పటికీ, ఇన్నేళ్ల రత్నంతో బతికున్నప్పటికీ రత్నం మంచివాడు కాదు. అది నువ్వు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకో. ఇదిగో చూడు, వాణ్ణి వదిలేసాయి, బంధం తెంచేసుకో. అమ్మా, ఏంటమ్మా, ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు? నువ్వు నన్ను క్షమించావని ఒక్క నిమిషం సంతోషపడే లోపే నాకింత పెద్ద ఆంక్ష పెట్టావమ్మా. నేను నిజం చెప్తున్నానమ్మా. ఇన్నేళ్ళు నేను ఆయనతో ఉన్నదాన్ని. నువ్వు అనుకుంటున్నట్టు ఆయనేమి తప్పుడు వ్యక్తి కాదమ్మా. ఆయన చాలా మంచివారమ్మా. ఆయన అన్నయ్య ఏం చేయలేదమ్మా. ఆయన కూడా అన్నయ్య అంటే ప్రాణం కదమ్మా. నాకు బాగా తెలుసమ్మా. ఆ యాక్సిడెంట్కి ఖచ్చితంగా ఆయన కారణం కాదు. నువ్వు ఆ హంతకుడికి వకాలత్ తీసుకోవద్దు. నాకు వాడి గురించి బాగా తెలుసు. ఆధారాలతో రుజువయ్యింది కూడా. నువ్వు నా బిడ్డగా నా ఇంటికొస్తావా, లేదు ఇలాగే ఉండిపోతావో ఇప్పుడు నువ్వే నిర్ణయించు. అమ్మా. జయరామ్, నీకు తెలిసింది నువ్వు చెప్పు. కానీ యాక్సిడెంట్ అయినప్పుడు
ఏం జరిగిందో నీకు తెలీదు కదా? నాకు తెలుసు. అమ్మా, రత్నం అలాంటి వాడు కాదమ్మా. నాకు తెలిసినంత వరకు, మన ఇంట్లో ఉన్నంత వరకు మన కుటుంబం అంటే వాడికి ప్రాణం అమ్మా. నా ఫ్రెండ్ అమ్మా వాడు. వాడిపోయి ఇదంతా. వాడే నిన్ను చంపాలనుకున్నాడు. నాకు బాగా తెలుసు. ఇంకా ఇంకా నువ్వు వాడికి సపోర్ట్ చెయ్యొద్దు. చెప్పు, ఏ నిర్ణయం తీసుకుంటున్నావు? నా వల్ల కాదమ్మా. మా ఆయన ఏ తప్పు చేయలేదు. ఇప్పుడు నేను నీతో వచ్చేస్తే 20 ఏళ్లగా ఆయనతో నేను గడిపిన జీవితానికి అర్థం లేకుండా పోతుందమ్మా. ఓ, అంటే నిన్ను కని పెంచి పెద్దదాన్ని చేసిన మీ అమ్మ మాటని నమ్మవు. కానీ మీ అమ్మ కంటే, నీ కుటుంబానికంటే నీకు వాడే ముఖ్యమైపోయాడు కదా? హా? అలాంటిదేం లేదమ్మా. ఆయన మంచివారమ్మా. జయరాం, తనకి ఎవరు కావాలో నిర్ణయించుకుంది. మనల్ని వద్దు అనుకున్న వాళ్ళు మనకి వద్దు. అయ్యో అమ్మా, అమ్మా అమ్మా, అమ్మా. అమ్మా, నేను చెప్పేది కొంచెం వినమ్మా. జయరాం, మనం బయలుదేరితేనే మంచిది. బంగారి, రా వెళ్దాం. వస్తున్నావా లేదా? అమ్మా.